నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. అందరు బాగున్నారని భావిస్తాను, బాగుండాలని ఆశిస్తాను. బీబీసీ వాయిస్ ఛానల్ను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నవాళ్ళు దయచేసి చేయండి. కామెంటరీ బాక్స్లో మనం అనేక అంశాల మీద విశ్లేషణ చేస్తున్నాం. కొంతమంది సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఏ అంశాల మీద విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనే అంశం మీద చాలామంది సలహాలు ఇస్తున్నారు. కొంతమంది అయితే నేను గతంలో చెప్పినట్టుగా కేవలము రాష్ట్రీయ జాతీయ అంశాల మీదే మీరు ఎక్కువ విశ్లేషణ చేస్తున్నారు, అంతర్జాతీయ అంశాల మీద ఎందుకు చేయట్లేదంటే దానికి సమాధానంగా మనం ట్రంప్ విజయం వెనక ఉన్న అంశాల గురించి మాట్లాడాం. అలాంటిదే ఇప్పుడు మరో అంశం, బర్నింగ్ టాపిక్. ఇది చాలామంది అడుగుతున్నారు, అసలు ఏంటి ఇజ్రాయెల్, ఏంటి ఆ గొడవ, ఏంటి అప్పుడెప్పుడో ఇరాన్ ఇరాక్ యుద్ధం దశాబ్దాల పాటు జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇదేంటి? వీళ్ళ మధ్య కూడా అంటే ఇజ్రాయెల్ పలస్తీనా మధ్య కూడా చాలా కాలం పాటు యుద్ధం జరిగింది, మళ్ళీ ఇప్పుడు సడన్గా మొదలైంది ఏంటి అని. సడన్గా అంటే గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున హమాస్ దాడితో మొదలైన యుద్ధం ఇప్పుడు రావణ కాష్టంలా జరుగుతూనే ఉంది. అసలు ఏంటి దీని చరిత్ర? దీని వెనక అంటే క్లిష్టమైన అంశాలను మనం మరీ క్లిష్టం చేయకుండా సాధారణమైన భాషలో సామాన్య ప్రేక్షకుడు కూడా అర్థం చేసుకునే రీతిలో విశ్లేషణ చేయడానికి నేను సాహసిస్తున్నా. ఎందుకంటే అంతర్జాతీయ అంశము అంత ఈజీగా జీర్ణం కాదు. అయినప్పటికీ మన స్టైల్లో మీ అందరికీ అంటే ఈ అంశం పట్ల అవగాహన పెంచుకోవాలనుకున్న వాళ్లకు ఉద్దేశించి నేను ఈ మాట అన్నాను. చాలామందికి ఈ అంశం పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. చాలామంది వార్తాపత్రికల్లో, ఛానల్స్లో, సోషల్ మీడియాలో వీటి గురించి తెలుసుకుంటూనే ఉంటారు. ఏమిటి యుద్ధం అంటే అసలు ఎక్కడ మొదలైంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడితే, ఇది భూభాగోళ అంటే భూభాగవతం అంటాం మన దాన్ని, భూములకు సంబంధించి జరుగుతున్న యుద్ధం. మరో మాటలో చెప్పాలంటే సరిహద్దులకు సంబంధించిన యుద్ధం. ఇంకా సరళంగా చెప్పాలంటే ఆక్రమిత భూముల గురించి జరుగుతున్న యుద్ధం. అల్టిమేట్గా రెండు దేశాలు సరిహద్దుల విషయంలో మా ప్రాంతంలోని కొన్ని మీరు కాజేశారు, మీ ప్రాంతంలో కొన్ని మేము కాజేయాలి, అది ఆ వైరం మొదలైంది. ఇక మీకు తెలిసిందే, ఎక్కడ చిన్న యుద్ధం జరుగుతున్నా లేకపోతే యుద్ధం జరగబోతుంది అని పసిగట్టినా ప్రపంచ పెద్దన్న అమెరికా చూస్తూ ఊరుకోదు. దానికి కావాల్సింది ఏంటంటే అక్కడక్కడ యుద్ధాలు జరగాలి, ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండాలి, తమ ఆయుధ సంపత్తిని వాళ్లకు సప్లై చేస్తూ తద్వారా ధనార్జన చెయ్యాలి అనేది ఏకైక లక్ష్యం. అందుకే ఎక్కడ యుద్ధాలు జరిగినా అమెరికా హస్తం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. అప్పుడెప్పుడూ సోవియట్ రష్యా కాలంలో ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు ఇరాన్ వైపు అమెరికా, ఇరాక్ వైపు యుఎస్ఎస్ఆర్తో మొదలయ్యి అదే పెత్తనం ఇప్పటికీ అమెరికా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళా ట్రంప్ గారు వచ్చారు కనుక అమెరికా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతానని చెప్తున్నారు కనుక ఆ ఆర్థిక వనరులను సంపాదించడానికి దీన్నో మార్గంగా కూడా ఎంచుకునే అవకాశం లేకపోలేదు. అసలు ఏంటి మీకు తెలిసిందే, రవి అస్తమించని బ్రిటిష్ అంటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన దేశం, పరిపాలించని ప్రాంతం అంటూ లేదు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. అరబ్బులు, యూదులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలన చేశారు. ఎంతకాలం అని ఉంటారు? ఎక్కడో చోట నిరసన మొదలవుతుంది, తప్పనిసరిగా మన దేశంలాగానే వాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వీళ్ళిద్దరూ ఒక ప్రక్క అరబ్బులు, మరో ప్రక్క
యూదులు మాదంటే మాది, ఈ స్థలం మాదంటే మాది, లేకపోతే ఈ దేశం మాదంటే మాది అని కొట్టుకుంటున్న దశలో ఏం చేయాలో బ్రిటిష్ వాళ్లకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరిని కలిపి ఒక దేశంగా చేసి దాన్ని పరిపాలించటం సులువు అనుకున్నారు, కానీ అక్కడ వాళ్ళ ఆటలు సాగలేదు. ఈ ఇద్దరు ఎప్పుడు కాలు దూతూనే ఉండేవాళ్ళు, కయ్యానికి కాలు దూతూనే ఉండేవాళ్ళు. ఒక ప్రక్క జెరూసలేంతో సహా ఇజ్రాయెల్, ఇప్పుడు మనం ఉన్న ఇజ్రాయెల్, మరో ప్రక్క హమాస్తో సహా పాలస్తీనా. ఈ రెండు దేశాలు, అంటే దేశాలని ఇప్పుడు అంటున్నాం మనం, ఒకప్పుడు అంతర్భాగమే. బ్రిటిష్ వాళ్ళు తీర్చలేని ఈ గొడవను అప్పటికే చాలా దేశాల సమస్యలు తీర్చిన ఐక్యరాజ్య సమితికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. మీరు చూడండి, వాళ్ళు ఏదో దాయాదులు కొట్టుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఏమైనా సయోధ్య కలుగుతుందేమో, ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉందేమో చూడండి అని చెప్తే ఐక్యరాజ్య సమితి ఒక కమిటీ ద్వారా దాదాపు 6 నెలల పాటు అధ్యయనం చేసి ఎవరి ఆధీనంలో ఎవరి స్థలం ఉంది, ప్రాంతం ఉంది, ఎవరి మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని జనాభా దామాషా ప్రకారం, అంటే యూదులు ఎక్కువ ఎక్కడున్నారు, అరబ్బులు ఎక్కువ ఎక్కడున్నారు అనే దాన్ని తీసి ఒక దామాషా ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఇవి మీ భూములు, ఇవి మీ భూములు అని చెప్పి ఒక తీర్పు లాంటి పరిష్కారం చూపించే ప్రయత్నం చేసింది. దానికి యూదులు దాదాపు అంగీకరించారు, ఎందుకంటే పరోక్షంగా వాళ్ళకి ఎక్కువ ప్రాంతాలు వచ్చినట్టు గమనించి. దీనికి అరబ్బులు ఏమాత్రం అంగీకరించలేదు, కానీ సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మౌనం అర్ధాంగీకారం ఏం కాదు అక్కడ, మౌనం అసలు అర్థం చేసుకోలేదు అని అర్థం. సో ఆ విధంగా వాళ్ళ మధ్య ఎప్పుడెప్పుడు మళ్ళా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అలాగే ఐక్యరాజ్య సమితి కూడా మా పని అయిపోయింది, మేము గొడవ తీర్చేసాము, ఇలా ఉండమన్నాము, ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే లేదు అని చెప్పి వాళ్ళు కూడా మిన్నకున్నారు. ఇప్పుడు ఎడమొహం పెడముఖంగా ఉంటున్న ఇజ్రాయేలీలు, అంటే యూదులు, అరబ్బులైన పలస్తీనీలు, వీళ్ళు ఒకరి మీద ఒకరు ఎప్పుడెప్పుడు యుద్ధం చేసి తమకు కావలసిన ప్రాంతాలను ఆక్రమించేసుకుందామా అని ఒక యావలో ఉన్నారు. అప్పుడే ఆవిర్భవించింది PLO, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, అంటే పాలస్తీనా విమోచన సంస్థ. విమోచన అనే పదంలోనే మనకు అర్థం స్ఫురిస్తోంది. ఎక్కడి నుంచి విమోచన పొందాలనుకుంటున్నారు వాళ్ళు? ఇజ్రాయెల్ నుంచి. సో అంటే అర్థం ఎక్కువ ప్రాంతం ఇజ్రాయెల్లోనే ఉంది తమ ప్రాంతం అనేది వాళ్ళ తాలూకు ఆరోపణ, లేకపోతే సహజమైన కోరిక కూడా. సో దీనికోసం మొట్టమొదటిసారి ఈ PLO, అంటే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన తర్వాత చాలా కాలం దీని మీద రాయబారాలు జరిపారు. కాకుంటే అది సమస్య మరీ చిన్నది కనుక అది అంత తొందరగా పరిష్కారం కాలేదు. సో దీంతో మనం అనుకున్నట్టు ఒక గురుతరమైన భూమిక వహించి దీనికి ఎమికబుల్ సొల్యూషన్, అంటే ఒక సామరస్యపూర్వకంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలనే ఒక ఉద్దేశంతో ఏర్పడిన ఈ PLO రకరకాల వ్యక్తుల చేతుల్లో నుంచి, అంటే 60sలో ఏర్పడింది అది. ఆ తర్వాత బాగా పేరు, అంటే ఈ ఉద్యమం కోసం ఎక్కువ పోరాడిన వ్యక్తుల్లో మనం గుర్తుంచుకోవాల్సింది యాసర్ అరాఫత్ చాలా కాలం పోరాడారు. అంటే దాదాపు 69 నుంచి ఆయన చనిపోయే 2004 సంవత్సరం దాకా అరాఫత్ ఈ ఉద్యమంకి నాయకత్వం వహించారు. అరాఫత్కి భారతదేశం పూర్తి మద్దతు తెలియజేసింది. ముఖ్యంగా ఇందిరాగాంధీని వారు సిస్టర్ అని పిలిచేవారు. అందువల్ల భారతదేశం నైతిక బాధ్యతగా పాలస్తీనుల ప్రక్కనే చేరింది. అప్పటి నుంచి సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మనం పాలస్తీనాకు
సహాయం అందిస్తూనే ఉన్నాము. దాంతో మనకి ద్వైపాక్షిక సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ చాలాసార్లు పీస్ కమిటీలు ఏర్పడినాయి. ఈ రెండింటి మధ్య ప్రచ్ఛన్నంగా జరుగుతున్న యుద్ధం ప్రత్యక్షంగా రాకుండా ఉండటం కోసం చాలా చర్చలు జరిపారు. మధ్యవర్తులుగా భారతదేశం కూడా కొంతకాలం పనిచేసింది. సరిహద్దు దేశాలైన పలస్తీనాకు సరిహద్దు, ఇజ్రాయెల్కి సరిహద్దు దేశాలైన ఈజిప్టు, జోర్డన్, లెబనాన్ ఇలాంటి చాలా దేశాలు ఈ సంధి చేసే కార్యక్రమంలో పాల్గొన్నాయి. కానీ ఎందుకో అంత బాగా సఫలీకృతం కాలేదు. ఈ విడిపోయినప్పుడే, అంటే విడదీసినప్పుడే, మన ఐక్యరాజ్య సమితి విడదీసినప్పుడే కొంతమంది అటు కొంతమంది ఇటు. దీనికి ఇంకో పోలిక చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. భారతదేశము పాకిస్తాన్ విడిపోయినప్పుడు కొంతమంది భారతీయులు అటువైపు వెళ్ళారు, కొంతమంది పాకిస్తానీలు ఇటువైపు వచ్చారు. రకరకాల కారణాల చేత. ఇప్పటికే మేము ఇక్కడ ఆస్తులు అవన్నీ ఉన్నాయి కనుక ఆ విధంగా ఇక్కడ కూడా జరిగింది. అంటే పూర్తిగా అదే విధంగానే కాదు, కానీ సులభంగా అర్థం అవడం కోసం ఈ సోదాహరణం మీకు తీసుకొచ్చాను. సో అక్కడ కొంతమంది మిగిలిపోయారు, ఇక్కడ కొంతమంది మిగిలిపోయారు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా జరిగింది ఏంటంటే, పలస్తీనాకు చెందిన దాదాపు 7-8 లక్షల మంది, మనం ఇందాక అనుకున్నాం జనాభా ప్రాతిపదిక మీద దీన్ని డివైడ్ చేశారు అని చెప్పారు. 7-8 లక్షల మంది అక్కడ ఉండిపోయారు. అంటే వాళ్ళు కాందిసీకులు అంటాం కదా, వలస వచ్చిన వాళ్ళు అనాలా, లేకపోతే వాళ్ళ ఖైదీలు అనాలా, అర్థం కాని పరిస్థితి. అందుకని ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, వాళ్ళ కోసం ప్రత్యేకించి శిబిరాలు ఏర్పాటు చేసి ఆ శిబిరాల ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పిస్తూ వచ్చింది. అంటే అర్థం ఏంటి, పలస్తీనాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది అక్కడ ఇజ్రాయెల్లో ఉన్నారు అని అర్థం. మనం అర్థం చేసుకోవాలి. కట్ చేస్తే పిఎల్ఓ ఆవిర్భావం అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి అహ్మద్ షుకైరీ అనే ఆయన ఫస్ట్ చైర్మన్గా ఉండి లక్ష్యాలను ఏర్పాటు చేశాడు. మన భూమి వేరే వాళ్ళు ఆక్రమించడానికి వీల్లేదు, పోరాడైనా మనం దాన్ని సాధించుకోవాలి అని ఏకైక ఎజెండాతో వారు బయలుదేరారు. కొంతకాలం అనారోగ్యం కారణంతో వారు ప్రక్క తప్పుకోవడంతో మళ్ళా 1969లో అప్పుడు ఇందిరాగాంధీ మన దేశానికి ప్రధానిగా ఉన్నారు. సో అప్పుడు యాసర్ అరాఫత్ గారు వయసు ఎక్కువ ఉన్నప్పటికీ వారు దాని పగ్గాలు చేపట్టారు. ఆయన దీక్ష భూని ఎట్టి పరిస్థితుల్లో మన భూభాగాన్ని మనం దక్కించుకోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు, మనం ఇందాకే చెప్పుకున్నట్టు భారతదేశం వీళ్ళకి అండగా వెన్నుదన్నుగా నిలబడింది. తరువాత ఇంకా ఇది ఏదో యుద్ధానికి దారితీయబోతుంది అనుకున్న సమయంలో 1993లో ఒక సంధి కార్యక్రమం జరిగింది. అంటే రెండు పక్షాలను కూర్చోబెట్టి మాట్లాడి ఎలాగైనా దీనికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ చూడాలనే ఉద్దేశంతో ఓస్లోలో ఒక కీలకమైన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఒక ఒప్పందం అయితే కుదిరింది. ఇప్పుడుంటున్న ఈ ప్రాంతాలకు ఈ ఒప్పందం, ఓస్లో ఒప్పందం మేరకు ఇప్పుడున్న ప్రాంతాలకు ఇరు దేశాలకు చట్టబద్ధత వస్తుంది అని చెప్పారు. లేకపోతే ఎప్పుడు ఎవరిని దోచేసుకుంటారు, ఇది మాది అని ఎవరు క్లెయిమ్ చేస్తారో తెలియకుండా ఒక హ్యాంగ్లో ఉన్నాయి కనుక వాటికి ఒక చట్ట రూపాన్ని తీసుకొచ్చారు. ఇవి మీ ప్రాంతాలు, ఇవి మీ ప్రాంతాలు అని చెప్పి. అయితే అరబ్ లీగ్ అని ఒకటి ఉన్నది. దాంట్లో కొన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. దాదాపు 28 అరబ్ దేశాలు, ఆ లీగ్లో ఉన్న దేశాలు ఈ ఒప్పందానికి అంతగా సుముఖత చూపలేదు. వాటిల్లో ఈజిప్టు, అవి సరిహద్దు దేశాలు. ఇక్కడ ఇరాక్, కువైటు, లెబనాను, లిబియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సొమాలియా, జార్జియా లాంటి దేశాలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. దాని చట్టబద్ధత వచ్చినా కూడా అవతల ప్రాంతాల మీద వీళ్ళకి ఆధిపత్యం తప్పనిసరిగా ఉండాలని చెప్పి ఒక వర్గం ఆవాదన చేస్తే, ఈ కొన్నాళ్ళకు ఇక ఈజిప్టు, ఈ టాంజానియా, జోర్డన్ కొన్ని దేశాలు ఇదేదో బాగానే ఉన్నట్టుంది,
కొంతకాలం అయినా కనీసం వీళ్ళు కలిసి ఉంటారు, లేకపోతే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు అని చెప్పి వాళ్ళు తటస్థంగా ఉన్నారు, ఏం మాట్లాడకుండా. ఆ తర్వాత అది యుద్ధానికి దారితీసింది. దారితీసినాక ఇంకా ఏ దేశాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని సపోర్ట్ చేస్తున్నాయనే దానికి ఇజ్రాయెల్కు కొన్ని దేశాలు, పాలస్తీనాకు కొన్ని దేశాలు, మన దేశంతో సహా కొన్ని దేశాలు సాయం చేయడానికి, మద్దతు తెలియజేయడానికి మన విదేశీ పాలనలో మన విదేశీ వ్యవహారాల్లో ఒక అంశంగా పెట్టుకున్నాం మనం. బాధితులకు ఎప్పుడైనా అండగా ఉండాలి. చాలా సందర్భాల్లో జరిగింది. బంగ్లాదేశ్ యుద్ధంలో కూడా మనం సహాయం చేసాం. శ్రీలంకలో సమస్య వచ్చినప్పుడు కూడా మనం సహాయం చేసాం. అంటే మనది మరీ చిన్న దేశం ఏం కాదు, అలాగని అగ్రరాజ్యాల ప్రక్కన ఉండే అంత దేశమైనా కాదు. కాకపోతే దాదాపు అక్కడికి వెళ్తున్నాం కనుక మనం కూడా అప్పుడప్పుడు ఈ పెద్దరికం తీసుకునే కార్యక్రమంలో ముందు ఉంటాం. భారతీయులు ముందు ఉంటారనేది 1924 నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ లాంటి దేశాలన్నీ పలస్తీనా చెప్పటంలో కొంత వాస్తవం ఉంది. నిజమే, వాళ్ళ ప్రాంతాలనే ఇజ్రాయెల్ ఆక్రమించింది అని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటనలు చేశారు. అయితే కొంతమంది అప్పుడెప్పుడో 1967లో PLO ఏర్పాటైన దగ్గర నుంచి వాళ్ళు చెప్తున్న సమస్యలను మనం అడ్రస్ చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటే ఎలాగా అని కొన్ని దేశాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. విభజన సమయంలో మేము చాలా కోల్పోయాము, అది ఈ దేశాలు ఎందుకు అంగీకరించట్లేదు, గమనించట్లేదు అనేది పలస్తీనా తాలూకు వాదన. మనం ముందే అనుకున్నట్టు పలస్తీనాలో ఈ విభజన జరిగినప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న పలస్తీనులను ఖైదీలుగా వాళ్ళు ప్రకటించడం కూడా ఈ యుద్ధానికో లేకపోతే ఈ పోరాటానికో ఒక కారణంగా మనం చెప్పుకోవాలి. పాలస్తీనులు యుద్ధకాముకులైతే కాదు, కానీ తమ ప్రాంతాన్ని కోల్పోవటానికి ఏమాత్రం ఇష్టాన్ని వాళ్ళు చూపటం లేదు. గాజా ఈ మధ్యకాలంలో ఎక్కువ హమాజ్ ఎందుకు గాజా మీద దాడి చేసింది అనేదాన్ని కనుక మనం కాస్త పరిశీలనలోకి తీసుకుంటే, గాజా తమ ప్రాంతం అని పలస్తీనులు వాదన. ఆ ప్రాంతం మేము దక్కించుకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కాకపోతే చాలా కౌంటర్ స్ట్రాటజీగా పలస్తీనులందరినీ గాజాలో పెడితే ఒకవేళ ఎప్పుడైనా పలస్తీనా యుద్ధం చేయాలనుకుంటే ఆ ప్రాంతం మీద యుద్ధం చేయదు, ఎందుకంటే అక్కడ పలస్తీనులే ఉన్నారు కనుక తమ వాళ్ళను వాళ్ళు చంపుకోరు అనే ఉద్దేశంతో ఒక దుర్బుద్ధితో అనుకోవాలో మరి. సో ఇక్కడ వాళ్ళందరిని అక్కడ పెట్టింది. సో ఏ ప్రాంతాన్ని అయితే పాలస్తీనా కోరుకుంటుందో, ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న ప్రాంతం గాజా, అక్కడ పలస్తీనా నుంచి విడిపోయి వచ్చినప్పుడు ఉన్న వాళ్ళందరినీ అక్కడ చేర్చింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ఎలాగా చేజెక్కించుకోవాలి. వెస్ట్ బ్యాంకు అలాంటివి కూడా అటు ఇటు కాకుండా ఉన్న దశలో కిం కర్తవ్యం అని అనుకుంటే తప్పదు అనుకుని ఇక్కడ అక్టోబర్ 7 గత ఏడాది 2023వ సంవత్సరంలో తొలిసారి హమాజ్ గాజా మీద యుద్ధం చేసింది. అంటే మళ్ళీ ఇక్కడ హమాస్ ఏంటి, మధ్యలో హమాస్ ఏంటి, పలస్తీనా PLO అంటలేదు. ఏంటంటే ఒక దేశంలో రకరకాల జాతులు వాళ్ళు ఉన్నట్టే ఇక్కడ ముస్లింలు, అరబ్బులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఆ ముస్లింలు ఏర్పాటు చేసుకున్నది హమాజ్ అనే ఒక లాటిన్ వర్డ్, దట్ ఈజ్ అన్ అబ్రివేషన్. ఇస్లాం ఉగ్రవాదులలో లేకపోతే ఇస్లాం ఆధిపత్యాన్ని, ఇస్లాం ఉనికిని కాపాడుకోవడానికి ఏర్పడిన సంస్థ అనుకోవాలి హమాస్ అనేది. సో అది పార్ట్ ఆఫ్ పలస్తీనా. ఒక ప్రక్క అరబులు ఉన్నారు, ఇంకో ప్రక్క ముస్లింలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలు మనకు కావాలి అనుకుంటున్నారు. వీళ్ళు కలిసే ఉంటున్నారు అక్కడ. సో వాళ్ళు చేసిన అంటే చాలా దేశాలు, చాలామంది మానవ హక్కులు వాళ్ళందరూ కూడా
మొదట యుద్ధానికి కాలు దువ్వింది పలస్తీనానే. హమాస్ కనుక ఆ దాడి చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ యుద్ధమే ఉండేది కాదు అని అన్నారు. ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటాం? వాళ్ళెవరో వచ్చేసి మా అత్యంత విలువైన అక్కడ రకరకాల గనులు అవన్నీ ఉన్నాయి, ఆ విలువైన ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటే మేమెందుకు సైలెంట్గా ఉంటాం అని చెప్పి వీళ్ళు తొందరపాటు అన్నారో లేకపోతే ఆలస్యం చేస్తే అమృతం విషం అయిపోతుంది అనుకున్నారో మొత్తానికి యుద్ధం చేశారు. అక్కడ మొదలైంది యుద్ధం. కొన్ని దేశాలు అటు, కొన్ని దేశాలు ఇటు. ఈ కొన్ని దేశాలు అటు ఇటు ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న ఈజిప్టు అలాంటి దేశాలన్నిటి తాలూకు వ్యాపార మూలాలు ఇజ్రాయెల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమెరికా తాలూకు ఆయిల్ వ్యాపారాలు లేకపోతే మరే వ్యాపారాలు ఇజ్రాయెల్లో ఎక్కువ ఉన్నాయి పెట్టుబడులు. సో ఇజ్రాయెల్కి ఏమైనా ప్రమాదం జరిగితే అది అమెరికాకు కూడా నష్టం ఏర్పడుతుంది, అలాగే దాని సరిహద్దు దేశాలు అన్నట్టు. అందుకని కొంతమంది అటు కొంతమంది ఇచ్చేది. సో పాలస్తీనా కనుక తమ కోల్పోయిన ప్రాంతాలను కనుక వెనక్కి తీసేసుకుంటే మనతో పాలస్తీనా వ్యాపారం చాలా బాగుంటుంది, మనకు వ్యాపార సంబంధాలు, వర్తక వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని కొన్ని దేశాలు భావించాయి. సో ఆ దేశాలు పాలస్తీనాకు సపోర్ట్గా వెళ్ళాయి. ఇది ఏదో చిన్నదేమో హమాజ్ విషయము వదిలేస్తారేమో అని అనుకున్నారు, కానీ వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో ఇప్పుడు యుద్ధం అనే మాట కనుక మాట్లాడితే అది చిన్న చిన్నగా ఉండదు, అతి భయంకరమైన ఫలితాలను ఇస్తుంది. గతంలో ఎప్పుడో కొనుక్కుంటే మీరు ఒక బాంబు వేస్తాం, మేము ఒక బాంబు వేస్తాం అనుకునేవాళ్ళు. ఆ తర్వాత మిజైల్స్ తయారైనాయి, దానికి ధీటుగా స్కడ్స్ తయారైనాయి. మనం పురాణాల్లో చూస్తాం కదా, అగ్ని బాణం వేస్తే నీటి బాణం, పాము బాణం వేస్తే ఏదో డేగ బాణం వేసినట్టుగా ఇక్కడ ఆధునిక భాషలో చెప్పాలంటే మిజైల్స్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి అణ్వాయుధాలు ఎవరి దగ్గరైనా ఉన్నాయి, వాళ్ళే తయారు చేసుకుంటారు, లేకపోతే ప్రక్క నుంచి తెచ్చేసుకుంటున్నారు. సో ఇది తిరిగి ఎటువైపు వెళ్తుందో అని చెప్పి ప్రపంచం ఒక ప్రక్క ఆందోళన చెందుతూనే ఉన్నది. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వీళ్ళ మధ్య సయోధ్య చేయడానికి వాళ్ళు ఒకసారి అక్టోబర్ 7వ తేదీ లాస్ట్ ఇయర్ హమాస్ దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ కూడా చాలా చాలా ధీటుగా దాన్ని తిప్పికొట్టు. అక్కడ మొదలైంది, మాకే మీరు ఛాన్స్ ఇచ్చారు కదా అన్నట్టుగా. ఎందుకంటే అమెరికా ఒక ప్రక్క గిల్లుతోంది, కానీ మేము వెనకాల అని చెప్పి. ఇంకా దాంతో దాదాపు ఏడాది దాటిపోయి, అంటే 14 నెలల నుంచి యుద్ధం అక్కడ జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం ఎంత దాకా వెళ్ళిందంటే యుద్ధ నీతి అనేది ఒకటి ఉంటుంది మధ్యలో. మనం పురాణాల్లో విన్నా, లేకపోతే ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచ సంధి ప్రకారం, లేకపోతే ఐక్యరాజ్య సమితిని నిర్దేశించిన అంశాల ప్రకారం సీజ్ ఫైర్ అంటే కాల్పులు విరమణ చేయాలంటే విరమణ చేయాలి, రెండు దేశాలు దానికి ఒప్పుకోవాలి. అలాగే మారణాయుధాలు అంటే అణుబాంబులు లాంటివి వాడకూడదు అంటే వాడకూడదు, అంతే. సో అలాగే జనావాసాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు ఇలాంటి వాటి మీద బాంబు దాడి జరగకూడదు అనేది యుద్ధ నీతి. కానీ ఈ యుద్ధంలో అదేమీ కనిపించట్లేదు. ఇజ్రాయెల్ చేసిన దాదాపు అన్ని దాడులు జనావాసాల మీద, అఫ్కోర్స్ ఆ పేరుతో ఎక్కడెక్కడ వీళ్ళ మందిని కొంతమంది వాళ్ళు కిడ్నాప్ చేసి, ఇజ్రాయెల్ సైనికుల్ని కిడ్నాప్ చేసి, పౌరుల్ని కిడ్నాప్ చేసి వాళ్ళు బంకర్స్లో దాచారు అనే సాకుతో వాళ్ళు ప్రయోగించిన మిజైల్స్ ఇవన్నీ సామాన్య జనం ఉండే చోట పడటం, వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఆ తర్వాత అవి పాఠశాలల మీద పడటం, అలాగా అంతస్తుల భవనాల మీద పడటం, ఏకంగా ఆసుపత్రుల మీద కూడా వాళ్ళు దాడి చేశారు. దానికి ఏమైనా కారణం చెప్పారు, ఆ ఖైదీలుగా ఉన్న వాళ్ళని, మా దేశ పౌరుల్ని, మా దేశ సైనికుల్ని ఆసుపత్రిలో పెడితే మేము యుద్ధం చేయమనుకున్నారు, కానీ మేము వాళ్ళని తెచ్చుకోవటమే మాది ప్రధానమైన లక్షణం అని చెప్పి వాళ్ళు అక్కడ కూడా వేశారు. చాలామంది పసిబిడ్డలు కూడా రక్తం ఓడుతున్న శరీరాలతో రోడ్ల వెంట ఆహాకారాలు చేస్తూ తిరగటం మనం చూసాం. ఎందుకంటే విజ్ఞానం పెరిగిపోయినప్పుడు అలాంటి వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసే కొంతమంది అత్యుత్సాహ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు.
అందువల్ల వాళ్ళు వాటిని కూడా చూపెడుతుంటే మనకి చాలా ఇక్కడ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి అది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. దీనికి ఒక పురాణ తాలూకు లింక్ కూడా మనం ఈ సందర్భంగా చాలామంది దాని గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఒక కారణమేమో అనిపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్స్ బైబిల్లో దాని ప్రకారం అబ్రహాం అనే అతనికి సారా అనే ఒక భార్య ఉంటుంది. ఆవిడికి పిల్లలు పుట్టకపోవడంతో వారింట్లో పనిచేసే అవి పని మనిషి అనాలా, సేవిక అనాలా, ఇంకా కొంతమంది పరిశోధనలు చేసిన వాళ్ళు ఏమంటారంటే ఉంపుడు గత్తి, అంటే వాళ్ళు ఇంగ్లీష్లో పదాన్ని వాడిన పదం ఏంటంటే కాంకుబైన్ అన్నారు. అయినా ఉండొచ్చు అని అన్నారు. అదంతా మనకు కాదు. అతనికి రెండో భార్యగా ఒక ఇస్లాం మహిళను వారు చేసుకోవటం, వారికి బిడ్డ పుట్టడం, వీరికి బిడ్డ పుట్టిన తర్వాత అసలు భార్యకు కూడా బిడ్డ పుట్టడం, వీళ్ళిద్దరూ అంటే దాయాదుల్లాగా ఉండటం వల్ల ఈ ప్రాంతం మధ్య గొడవ వచ్చింది. ఇస్లాం ఇక్కడ, యూదులు అక్కడ. సో అది కూడా ఒక కారణం. మన పాకిస్తాన్లో కనుక హిందువులు కొంతమంది అక్కడ, ముస్లింలు కొంతమంది ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి కొంతవరకు వచ్చింది అని చెప్పి దానికి ఒక ఇతిహాసపు సోదాహరణ కూడా చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు మొదలైన ఈ యుద్ధం వార్ ఎటువైపు దారితీస్తుందో అనేది అందరినీ ఆందోళన చేస్తుంది. కొంత భూభాగాన్ని సంపాదించుకోవడం కోసం వాళ్ళు యుద్ధం చేస్తుంటే తమ ఖైదీల్ని విడిపించుకోవటం అనే సాకుతో ఇటుప్రక్క ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే ఈ రెండింటి మధ్య జరుగుతున్న యుద్ధానికి అటు కొంతమంది ఇటు కొంతమంది యుద్ధ సాయం చేస్తుంటే ఇది ఎటువైపు దారితీస్తుందో అనే ఆందోళన ప్రతి ఒక్క దేశంలో ఉంది. ముఖ్యంగా ఆ సరిహద్దు దేశాల్లో ఎక్కువగా ఉంది. అందుకే అప్పుడప్పుడు మనం సడన్గా చూస్తాం జోర్డాన్ ఇన్వాల్వ్ అయ్యింది, మళ్ళీ సడన్గా చూస్తాం ఈజిప్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఇంకోసారి కువైట్ కూడా ఇన్వాల్వ్. ఎందుకంటే వాళ్ళ తాలూకు లింకులు ఇక్కడ ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఇక్కడ ఉన్నాయి. కనుక ఇప్పుడు గనక ఒకవేళ పొరపాటున మూడో ప్రపంచ యుద్ధం గనక వస్తే, అంటే రాకూడదని మనం కోరుకుందాం, రాదని కూడా ఆశిద్దాం, వస్తే ఆ యుద్ధం జరిగిన తర్వాత కనీసం 3 దేశాలు కూడా ఉనికిని చాటుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంత భస్మీపట్లం అవుతుంది. ఎందువల్లనంటే ప్రతి చిన్న దేశంలో కూడా అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ లేని పక్షంలో పెద్ద పెద్ద దేశాల నుంచి అణ్వాయుధాలు తీసుకొని కొనుక్కొని యుద్ధం చేయడానికి అందరూ సిద్ధమవుతారు. అందుకే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎవరో కోరుకోవటం లేదు. అది కూడా ఒక కారణం. ఎందుకంటే పూర్తిగా నాశనం అయిపోతుంది కనుక 2 దేశాల మధ్య జరిగిన, అది 4 దేశాలకు విస్తరించిన, 5-6 దేశాల మద్దతు ఒకళ్ళొకళ్ళకి తెలిపిన, ఇదంతా అంతటితో జరుగుతుంది తప్ప అది ప్రపంచం యుద్ధంగా మారే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందువలన ఇప్పుడు మనం చెప్పుకున్న అదే ప్రధానమైన కారణం. యుద్ధం ఎవరు కోరుకోరు, శాంతిని ఎక్కువ మంది కోరుకుంటారు. అది ప్రజల తాలూకు నైజం అనుకోవాలి. జోర్డాన్ మధ్యలో శాంతి చర్చలు చేయడానికి పూనుకుంది, కానీ దాటిపోయింది. అదే ఆ టైం దాటిపోయింది. కథన రంగంలోకి ఇద్దరు దిగారు కనుక ఇప్పుడు ఇటుపక్క అరబ్బులు ముస్లింలు, అటుపక్క యూదులు, మిగతా వాళ్ళు ఇంకెవరైనా వస్తే వస్తారు. సో ఇది కొనసాగినంతకాలం పశ్చిమాసియాలో ఈ యుద్ధ వాతావరణం కొనసాగినంతకాలం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలగటం అనేది సహజమే. ఎందుకంటే ఆ ముప్పు పొంచి ఉంది కనుక. నిజంగానే కొన్ని దేశాలు సీరియస్గా తీసుకుని మనం కూడా దీనిలో భాగస్వామ్యాలు అవుదాం అని అనుకుంటే అది నిజంగానే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. కనుక ఆ భయం అందరికీ ఉంది, దారి తీస్తే ఏమవుతుందో అనే భయం. అందుకని యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే ఒక నినాదంతో ప్రపంచ ప్రజలందరూ ఉన్నారని మనం భావిస్తూ ఈ దాయాదుల మధ్య ప్రారంభమైన ఈ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీయకూడదని ఆశిస్తూ ఇది ఇవాల్టి అంశం మీద విశ్లేషణ. మీకు నచ్చిందని, అస్సలు ఈ అంశం పట్ల అవగాహన లేని వాళ్ళకి కొంతైనా అవగాహన కలిగిందని నేను ఆశిస్తున్నా. నమస్తే, మీ
బాబీ వర్ధన్.